హైదరాబాద్లో 8 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్నేళ్ల నుంచి హైదరాబాద్లో ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు స్టాన్లీ. గోవా కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొడుకు. బర్త్డే పార్టీ కోసం ఎస్ఆర్ నగర్కు డ్రగ్స్ తెస్తుండగా పట్టుకున్నారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. బర్త్డే పార్టీకి వెళ్లిన 16 మందిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోనూ గ్యాంగ్లను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు స్టాన్లీ. గత కొన్నేళ్లుగా విదేశాల నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్నాడు. 500 మందిని డ్రగ్స్ సప్లై కోసం నియమించుకున్నాడు. పంజాగుట్టలో 8 కోట్ల విలువైన డ్రగ్స్ డెలివరీ చేసేందుకు వచ్చాడు స్టాన్లీ. ఎనిమిది కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్నేళ్ల నుంచి హైదరాబాద్లో ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు స్టాన్లీ. గోవా కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొడుకు. బర్త్డే పార్టీ కోసం ఎస్ఆర్ నగర్కు డ్రగ్స్ తెస్తుండగా పట్టుకున్నారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. బర్త్డే పార్టీకి వెళ్లిన 16 మందిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోనూ గ్యాంగ్లను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు స్టాన్లీ.